వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చంద్రుని యొక్క స్థితిగతులు, రాహు యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. ఈ రెండు గ్రహాలతో పాటుగా శుక్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్య వరకు చంద్రబలం ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ కుంభరాశి వారు సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి, ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మధ్య నుండి బుధవారం గురువారం లగాయితూ చంద్రుని యొక్క స్థితిగతుల్లో మార్పు, మిగతా గ్రహాల తాలూకు గమనాల్లో పరివర్తనల మూలంగా కొంత అజీర్ణమయ సంతాప అనగా జీర్ణకోశాలకి సంబంధించిన సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. కలుషితమైన ఆహారము, కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి గాలి, ఇలా ప్రకృతి శక్తుల్లో ఏదైనా కలుషితమైనటువంటి వాటిని స్వీకరించడం ద్వారా వచ్చేటువంటి శారీరక రుగ్మతలు ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేటువంటి నీరు, తినేటువంటి ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉండాలి కుంభరాశి వారు. అంతేకాక స్వయంకృతాపరాధాలు చేయకుండా ఉండాలి. కోపంలోనూ బాధలోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రత్యేకించి ఆలోచన శక్తి అనేటువంటి దాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకుండా ఏదైతే మీరు కళ్ళతో చూస్తారో, ఏదైతే మీ ఎదురుగుండా జరుగుతుందో దాన్ని మాత్రమే విశ్వసిస్తూ ఉండాలి. అంతేకాక శ్రమ అనేటువంటిది ఎక్కువగా చేయాలి. ఈ గ్రహస్థితి బద్ధకాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదాహరణకి సప్తమంలో రవి బుధుల యొక్క స్థితి, జన్మరాశిలో ఉండే శని యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద ఉండడం, దీనివల్ల అటు సామంత జన విద్వేష అంటూ ఉన్నారు. అనగా అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండకపోవడం, లేదా వారికి మీకు సహాయం చేయగలిగేటువంటి పరిస్థితులు లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఉండడం, కుటుంబ సభ్యులతో ఏదైనా ఇబ్బందులు ఉండడం, ఇటువంటి వాటితోటి కొంత మానసికమైనటువంటి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా మీ యొక్క భాగస్వామి కొంత అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల మీకుండే సమస్యల కన్నా చుట్టూ ఉండేటువంటి వారి సమస్యల మీద ఎక్కువగా మీరు పరిశ్రమ చేయవలసి ఉంటుంది, ఎక్కువ ఆలోచించవలసి ఉంటుంది. దీనివల్ల జీవితంలో కొద్దిగా ముందడుగు వేయడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. తప్పితే ముందడుగు వేయలేరని కాదు, కొంత ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ శనివారం నాడు ప్రత్యేకించి తైలాభిషేకాలు శనేశ్వరుడికి జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.